ఓం శ్రీ కనకదుర్గాయ నమః. అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వృషభ రాశి వారి రాశి ఫలాలు ఈరోజు 26 జూలై 5వ తారీఖు ఆదివారం రోజు గ్రహాల సమాచారం ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది వృషభ రాశి వారికి? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం, ప్రేమ, ఆరోగ్యం, విద్య, రైతులకు ప్రత్యేక సూచనలు, అలాగే ఈరోజు అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు వంటి అన్ని విషయాలను వివరంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మీకు ప్రత్యేకమైన అదృష్ట సూచనలు కూడా చెప్పబోతున్నాము. ఈరోజు గ్రహస్థితి ప్రభావం. ఈరోజు వృషభ రాశి వారికి స్థిరత్వం మరియు సహనం విజయానికి కీలకంగా మారనున్నాయి. గత కొంతకాలంగా విజయానికి ఆమడ దూరంలో ఉన్న వారికి గత కొంతకాలంగా ఆలస్యమవుతున్న పనులు నెమ్మదిగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. అయితే తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ముందడుగు వేయండి. సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో మంచిగా ఉపయోగపడే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి పెద్దవారి సలహా తీసుకొని ఆ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇలా అయితే మీకు మంచి ఫలితం కూడా లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇక మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో దృఢంగా వ్యవహరిస్తే మంచి అభిప్రాయం ఏర్పడుతుంది వారికి మీ పైన. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ లేదా శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీ ఉన్నతాధికారులతో ఆచితూచి మాట్లాడండి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితం లభిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే, వ్యాపారస్తులకి ఈరోజు ఆదాయం సాధారణంగా ఉన్నప్పటికీ కొత్త కస్టమర్లు మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు చేసేవారికి ఈరోజు మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా మారే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి వ్యాపారం చేసేవారు మంచి లాభాలు పొందవచ్చు. వృషభ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. అయితే అనవసరం లేని కొనుగోళ్లు చేసే ముందు ఇక ఆలోచించి చేయండి. వాయిదా వేయడం ఈరోజు మీకు చాలా మంచిది. పొదుపుపై దృష్టి పెడితే భవిష్యత్తులో లాభం కూడా ఉంటుంది. కాబట్టి డబ్బును ఖర్చు పెట్టే ముందు ఆలోచించి ఖర్చు పెట్టండి. ఇక ఆదా చేయడానికి ప్రయత్నించండి. కుటుంబ జీవితం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చ జరుగుతుంది. ఇక మీరు మీ భాగస్వామితో పరస్పర అవగాహన పెరుగుతుంది. వివిధ పనులు కూడా మొదలు పెట్టబోతున్నారు. ఇక పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. కుటుంబంలో చిన్న అపార్థాలు వచ్చినా ప్రశాంతంగా మాట్లాడితే వెంటనే పరిష్కారం అవుతాయి. కాబట్టి మీ పార్ట్నర్కి మీకు మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక వారితో మీరు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడండి. అలా చేయడం వల్ల మీకు త్వరగా ఆ ప్రాబ్లం నుండి బయటపడతారు. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు కనిపించవు. అయితే అలసట, మెడ మీద అలాగే నడుము నొప్పి వంటి చిన్న ఇబ్బందులు రావచ్చు. సమయానికి భోజనం చేయడం, తగినంత నీరు తాగడం వల్ల, ఉదయం లేదా సాయంత్రం నడక, యోగా చేయడం వల్ల శారీరక మరియు మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. కాబట్టి ఈరోజు టైంకి అన్నం తిని వాకింగ్ చేయండి. ఇది మీకు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే, విద్యార్థులకు ఈరోజు చదువుపై మంచి ఏకాగ్రత ఉంటుంది. పోటీ పరీక్షలకు
సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన రోజు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి ఉన్నవారికి ఈరోజు ఆసక్తి ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక గురువుల సూచనలు పాటిస్తే ఈరోజు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి. కాబట్టి మీకు అర్థం కాని విషయం ఏదైనా ఈరోజు మీరు గురువుల దగ్గర అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. వారు కూడా ఈరోజు మీకు బాగా హెల్ప్ చేస్తారు మీకు చదువు విషయంలో. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కూడా ఈరోజు జ్ఞాపక శక్తి బాగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బాగా చదవండి. మహిళలకి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి మరియు ఉద్యోగ బాధ్యతలను సమతుల్యంగా నిర్వహిస్తుంటారు. ఇక కొత్త పనులు ప్రారంభించాలనుకునే వారికి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వీరికి ఈరోజు కుటుంబంలోనూ అలాగే ఉద్యోగ విషయంలో కూడా ప్రశంసలు లభించే అవకాశం ఉంది. ఇక మీరు తోటివారితో స్నేహపూర్వకంగా ఉంటే ఈరోజు మీరు మంచి ఫలితాలను వస్తాయి మీకు. ఇక రైతులకి ప్రత్యేక ఫలితాలు. వ్యవసాయం చేసేవారికి ఈరోజు పంటల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. వాతావరణ మార్పులను గమనిస్తూ వ్యవసాయ పనులు చేస్తే ప్రయోజనం ఉంటుంది. మార్కెట్ ధరలను పరిశీలించి పంటను విక్రయిస్తే మంచి లాభం పొందే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు వాతావరణం ఎలా ఉంటుంది దాన్ని బట్టి మీ పనిని చేయడం వల్ల మీకు అనుకూలంగా పని జరుగుతుంది. ఇక మార్కెట్లో ధరలు చూసి దాన్ని బట్టి మీ పంటని అమ్మాలా వద్దా, ఎక్కడ అమ్మితే ఎంత లాభం వస్తుంది అని ఆలోచించి ముందుకు అడిగేయండి. ఇక ఈరోజు చేయాల్సిన పనులు, ముఖ్యమైన పనులు ఉదయం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని పనులు ప్రారంభించండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయం గడపండి. సహనంతో నిర్ణయాలు తీసుకోండి. ఏదైనా పని ఖచ్చితంగా పూర్తి కావాలి అనుకుంటే ఆ పనిని పొద్దున్నే పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఈరోజు దూరంగా ఉండాల్సినవి కోపంతో మాట్లాడడం, అవసరం లేని ఖర్చులు చేయడం, ఇతరుల మాటలు పూర్తిగా వినకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. ఈరోజు అదృష్ట అంశాలు. అదృష్ట రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6, శుభ సమయం ఉదయం 8:30 గంటల నుండి 11 గంటల మధ్య, శుభ దిక్కు ఈశాన్యం. ఆధ్యాత్మిక సూచన. ఈరోజు ఉదయం ప్రశాంతంగా కొద్దిసేపు ధ్యానం చేయండి. మీకు ఇష్టమైన దైవాన్ని స్మరించి రోజు ప్రారంభించండి. ఇక పేదలకు సహాయం చేయడం లేదా అవసరమైన వారికి అన్నదానం లాంటి చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక మొత్తం ఫలితం వృషభ రాశి వారికి సానుకూల అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, ప్రేమ విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహిస్తే మరింత లాభం పొందవచ్చు. సహనం, క్రమశిక్షణ మరియు సానుకూల ఆలోచనలు ఈరోజు చేస్తే మీ విజయానికి ప్రధాన కారణాలు అవుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని. మళ్ళీ రాశి ఫలాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.